ఇప్పుడు కొన్ని కూర్చొని చేసే ఎక్సర్సైజ్ చూద్దాం. అంటే నిలబడి చేసాం కొన్ని, ఇప్పుడు కూర్చొని చేసే ఎక్సర్సైజ్ చేద్దాం. ఎందుకంటే కూర్చొని చేయడం వల్ల కూడా చాలా రకాల కండరాల్లో నరాల్లో కదలికలు వస్తాయి. ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో ఉండేటువంటి అన్ని పార్ట్స్కి మంచి స్టిమ్యులేషన్, ఉత్తేజం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కూర్చొని చేసే ఎక్సర్సైజ్లు సాధన చేద్దాం. ఇలా కాళ్ళు జాపేసి ఇట్లా రిలాక్స్డ్గా చూసారా, రిలాక్స్గా కూర్చుని కాలి వేళ్ళు గట్టిగా ముడవాలి, బాగా తెరవాలి, గట్టిగా ముడవాలి. వీలైతే బాగా శ్వాస పీల్చి వదిలి ఇలా కాలి వేళ్ళు మీకు అవకాశం ఉన్నన్ని, వీలైనన్ని, చేతనైనన్ని. అనంతరం పాదం చూసారా, ముందుకు జరిపాను, ఇది వెనక్కి ఉంది, ఇది ముందుకి, ఇది వెనక్కి, ముందుకి బాగా ముందుకి, ఇలాగా కొన్నిసార్లు. అనంతరం రెండు ముందుకి, రెండు వెనక్కి, రెండు ముందుకి, రెండు వెనక్కి, ఇలా చేయాలి. ఇట్లాంటి సాధన వల్ల పిక్కలు బలంగా తయారవుతాయి. సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ, వెరికోస్ వెయిన్స్ లాంటివి సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్రాంప్స్ పట్టేసాయి, పిక్కలు పట్టేసాయి అంటే చూసారా, అలాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కాళ్ళ కదలికలు ఇంకా చూడండి, కాళ్ళు బాగా ఫ్రీగా లూజ్గా చూడండి, అక్కడ నుంచి ఇంత దాకా కదలికలు లూజ్గా ఇలా కొన్నిసార్లు. తర్వాత ఈ బొటన వేలు లోపల, ఈ చిటికిన వేలు బయట, ఈ బొటన వేలు లోపల, ఈ చిటికిన వేలు బయట, లోపల బయట. ఇదే రెండు లోపల, రెండు బయట, రెండు లోపల, రెండు బయట. చూసారా? ఆ తర్వాత ఏ పాదానికి ఆ పాదం రొటేషన్, క్లాక్ వైజ్ ఒక 5-6 సార్లు, యాంటీ క్లాక్ వైజ్. ఆ తర్వాత రెండు ఒకటే వైపు, రెండు రివర్స్. ఈ రెండు పాదాలు కలిపి కూడా రివర్స్. ఎన్నెన్ని అన్నది మీ అనుకూలం, 5-5, 10-10 మీ అనుకూలం. అనంతరం కాళ్ళ ఎడంగా ఉంచి ఈ బొటన వేలు ఈ పక్క తాకించాలి, ఈ బొటన వేలు ఈ పక్క తాకించాలి. ఇంతే, 2, 3, 4. చూసారా అప్పర్ పోర్షన్, చూసారా ఎట్లా ట్విస్ట్ అవుతున్నానో, అది చూడండి అలాగా. తర్వాత ఈ కాలు మీద కాలు పెట్టాను, చూసారా. ఇప్పుడు ఈ ఒక చిటికిన వేలు తాకించాను, ఇక్కడ బొటన వేలు తాకించాను. అబ్జర్వ్ ది మూమెంట్. ఇలా కొన్నిసార్లు, ఒక 4-5 సార్లు. మరి కాలు మార్చా, మళ్ళీ ఈ పక్క చూస్తున్నారా, మళ్ళీ అటువైపు, మళ్ళీ ఇటువైపు. ఇలాగా కాలు మీద కాలు ఎక్కించి మనం సాధన చేయొచ్చు. అంతేకాకుండా కెగల్ మూమెంట్, ఒక కాలు గాలిలోంచి అదిగోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా. ఇంకో కాలుతో కూడా అలాగే. తర్వాత మోకాళ్ళు ఆల్టర్నేట్, చూసారా, మోకాళ్ళ కింది భాగం బాగా మజిల్కి మంచి మసాజ్ అవుతే మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా కొంచెం ఉపశమనం దొరుకుతుంది. సో ఇలా ఆల్టర్నేట్ 10 సార్లు, రెండు ఒకటేసారి, 3, 4, 5, 6, 7, 8, 9. గమనించారా? ఓకే. తర్వాత ఇలా చరుచుకోవడం, పాదం అంతా కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ మోకాళ్ళకి చాలామంది చెప్పారు, ఇలా మోకాళ్ళ మీద చరుచుకుంటే, మోకాళ్ళ కింద పైన చరుచుకుంటే రక్త ప్రసరణ బాగా పెరిగి బాగా మనకు అక్కడ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఇంకో కాలు. తర్వాత మోకాలు తొడలు టైట్ చేయాలి, అది మనకే తెలుస్తుంది. చూసారా, అదో 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 రిలీజ్, 1, 2, 3, 4, 5. అంటే తొడకండరాలు టైట్ చేసి ఒక 5 కౌంట్స్ మెయింటైన్ చేస్తే ఫిట్నెస్ బాగా వస్తుంది, లూజ్ అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ వదిలేసాం. దీని తర్వాత ఇలా చూడండి,
ఇప్పుడు చేతులు ఇలా ఉంచా, తాకించగలమా? ఇది కాస్త ఎడంగా ఉంచి ఆపోజిట్ తాకించగలమా? అదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి. ఏం జరుగుతుంది చూడండి. 6, 7, 8 గమనించారా? ఓకే. తర్వాత ఈ చేతులతో ఇలా పాదాలు మళ్ళీ పైకి, మళ్ళీ ముందుకి, మళ్ళీ పైకి. ఇంకా పాదాల పక్కన నేల ముట్టుకోవడం ఇంకా కష్టం. అదిగోండి, అదిగోండి, మళ్ళీ పైకి. మీకు వీలైనన్ని చేతనైనట్లు. తర్వాత ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఇదిగోండి, ముడిచా, తెరిచా, ముడిచా, తెరిచా. ఈ రెండు ఒకటేసారి. తెరిచా, ఎస్, తెరిచా. అలాగ మనం కొన్నిసార్లు సాధన చేయొచ్చు. తర్వాత చర్నింగ్, చిలకటం, కవ్వం, వెనదీయటం. ఇలా టార్గెట్ పెట్టుకోండి. 30 చేస్తా, 20 గ్యారెంటీగా చేస్తా, ఆపకుండా చేస్తా. చూసారా నా మోచేయి? చూసారా ఇలా పోతుంది? రేపు చూసారా? అలాగా 25, 26, 27, 28, 29, 30. తర్వాత కేరళ ఓనం పండగ, బోట్ రేస్. ఇదంతా బోటు, తెడ్లు. మర్చిపోయారా పాట? లాహిరి లాహిరి లాహిరిలో. తర్వాత బ్యాక్ బోటింగ్, హైలెస్స, హైలో హైలెస్స. సరే, ఇప్పుడు ఒక్కోసారి రౌండ్గా ఉండే బోట్లు ఇస్తారు. అప్పుడు ఇట్లా 2 చేతులతో ఒకటే తెడ్డు. ఎస్, ఇలా ఇట్లాంటి పడవ రౌండ్గా టైర్ లాగా ఉంటుంది, పెద్ద ట్యూబ్ లాగా ఉంటుంది. మనం వెళ్తూ ఉండాలి. ఇప్పుడు చూసారా నా చేతులు 8 లాగా, 8 లాగా మూమెంట్. ఇదే రివర్స్ కూడా. అదిగోండి, ఈ రకంగా బోటింగ్ సాధన చేయొచ్చు. బోటింగ్లో కూడా తెడ్లు ఇలా పట్టుకున్నాం కదా, అట్లా. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, అదే చేతులు ఇలా పెట్టకుండా ఇట్లా పెట్టారనుకోండి, ఇంకొంచెం కష్టం. ఇదే రివర్సు. దెన్ ఇంక ఇప్పుడు అరచేతులు, అరికాళ్ళు నేలకేసి బాదాలి. ఎలాగా? ఇంకోండి, కౌంట్ 20, 30 రెడీనా? నేను 40 చేస్తా. ఇలాగా అరచేతుల్లో చెబుతున్నారుగా, కిడ్నీ, లివరు, స్పైను అన్నీ. సో ఇలా బాదడం వల్ల అవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. అరచేతులు ఒకటే, అరికాళ్ళు ఒకటే. ఇప్పుడు ఇందాక ఆల్టర్నేట్గా చేసినట్టు అనిపించలేదు. ఇప్పుడు చూడండి, ఒకటేసారి బోత్. మీ ఓపిక. ఇప్పుడు ఇంకా చిన్నగా కాళ్ళు ఇలా ఉంచి, ఈ పాదం దాటిపోతుంది చూడండి చెయ్యి, అదిగో. మరి ఇటుపక్క నాలాగా 2 సార్లు చేయకండి, 10, 5 మీ ఇష్టం. అనంతరం ఆల్టర్నేట్. అదా చూసారా? ఇప్పుడు 2 ఒకటేసారి. అదిగో
2 3 చూసారా చేతులు దాటిపోయినాయి. 4 దాటక్కర్లేదు, కొంచెం బొజ్జు మీద కొంచెం ఒత్తిడి రావడం కోసం చేస్తున్నాం అంతే. తర్వాత చూడండి, చేతులు ఇలా ఉంచి ఇది వంగిలేస్తున్నా. బాగా. ఆ తర్వాత రొటేషన్ చేద్దామా. ఇదే యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఎన్నెన్ని అన్నది మీకే వదిలేస్తున్నాం. ఇలా బాగా చేస్తే స్పైన్, వెన్ను బాగా స్ట్రెచ్ అవుతుంది. అంటే ముందు పక్కకి వంగే అవకాశం వస్తుంది. ఇట్లా వచ్చేసామా. ఇప్పుడు చూడండి, ఇదో దీనిపైన లేచా, దానిపైన లేచా, లేచా. ఇది డైరెక్ట్గా ఆల్టర్నేట్ చేయొచ్చు, లేదు ఈ కాలు మీదనే ఒక 5 సార్లు, 1 2 3 అలా ఆ కాలు మీద కూడా ఒక 5-6 సార్లు చేసి ఆల్టర్నేట్ చేయొచ్చు. ఇక్కడ మధ్యలో కూడా 2 చేతులు తాకించాలి. అబ్బాబ్బాబ్బా, అదిగోండి. మళ్ళీ పైకి, మళ్ళీ తాకిచ్చా, మళ్ళీ పైకి. ఇది కూడా చాలా కష్టం. పొట్ట, తొడలు అడ్డం వస్తాయి. అందుకోసం ఎంత వస్తే అంత. రాలేదు ఇక్కడికే, ఎస్ 2 3 ఎంత వస్తే అంత చేయంగా ఏమవుతుంది తెలుసా, ఇలా పడుకోవచ్చు. జస్ట్ ఫన్, తమాషా చేశాను. ఓకే, అది చేసాము. ఇప్పుడు చూడండి, ఇంకా కష్టం. ఇలా 2 చేతులు పెట్టి రొటేషన్, అదిగో 2 ఈ పాదం ఆ పాదం రివర్స్, 1 2 3 చూసారా రివర్స్. ఆ తర్వాత ఇప్పుడు లెగ్ రేజింగ్. చేతులు ఇక్కడ ఉంచామనుకోండి, 1 2 3 4, ఈ కాలు కూడా 1 2. ఇది ఆల్టర్నేట్, 1 2 3 బోత్, 1 2. సరే, ఇది చేతులు ఇక్కడ పెట్టుకునే కాదు, నమస్కారం చేస్తూ యూ కెన్ కాల్ దిస్ వీ లెగ్ రేజింగ్. వి 1 2 3 అలాగా. తర్వాత ఇప్పుడు సీట్ లేపాలనుకోండి, లేపగలమా? అయితే చేతులు వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ ముందు ప్రెస్ చేసామనుకోండి, అది కాళ్ళు పైకి లేపితే చూసారా. ఓకే, ఇప్పుడు చెక్కీ చాలన్ అంటే తిరగలి, అంటే ఇసురాయి, అంటే గ్రైండర్. ఆ కాలంలో ఇసురాళ్ళు సైజు వారీగా ఉండేది, చిన్నది, పెద్దది, ఇంకా పెద్దది. 3 జొన్నలు పెట్టుకుంటే అత్తా కోడళ్ళు ఈ పక్కొకరు ఆ పక్కొకరు, అత్త గుంజ పట్టుకొని తిప్పుతుంటే ఇట్లా పోస్తుంటే 14 కాన్పులు కాదా? ఎన్టీఆర్కి ఎంతమంది? మా అవ్వకు 18 కాన్పులు. రండి చేద్దాం, చెక్కించాలని. ఇదిగో వెనక్కి వచ్చినప్పుడు మోచేతులు ముడవకూడదు. ఇదా 1 2 3 రివర్సు. అట్లా 3 2 ఏంటండి, 5 + 5 10కి 10 మీ ఇష్టం. ఇది మనం చెక్కీ చాలని ముగించేసాం. దీంట్లో వేరియేషన్ 2. ఇదే కాళ్ళు కలిపి చేయాలి. రామ్దేవ్ బాబా కాళ్ళు కలిపే చేస్తారు చెక్కించాలని. ఇదండి, పాదాలని ప్రదక్షిణ వేసుకొని రావాలి. అదిగో
అలాగే రివర్స్ కూడా. థర్డ్ వేరియేషన్ ఇంకా కష్టం. చూస్తారా? చూడండి. కష్టమైతే చేయకండి, మీరు నాకంటే బాగా చేయగలరు. అయినా శరీరం చెప్పినంతే చేయాలి. చూడండి, వీపు తాకించి రావాలి. మళ్ళీ రివర్స్. చూసారా? సో పిండి వచ్చేసింది. ఏం చేయాలి? రొట్టెలు, చపాతీలు. సో ఇప్పుడు చూడండి, చపాతీ మేకింగ్. డాబాల్లో పెద్ద నల్లటి బండ, ఇంత గోధుమ పిండి ముద్ద వేసి సాత్తుంటారు చపాతీ మెతుకు రావడానికి. అదే చపాతీ మేకింగ్. దీన్ని స్పైన్ స్ట్రెచ్ అని మనం సరదాగా పిలవచ్చు. చూసారా? ఇదిగోండి, బాగా నివ్వండి, బాగా సాదండి. ఎస్. చూసారా? దీంట్లో వేరే వేరియేషన్, జస్ట్ చేంజ్. ఇలా అని వెనకాల సిజర్స్. మళ్ళీ 2 3 4. చూసారా? అలాగా. సో చపాతీ మేకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్వయం రొటేషన్. ఈ కాలు మీద ఆపోజిట్గా పడుకుంటున్నాను. లేచి మళ్ళీ మరి ఇలాగా. దీన్ని కమర చక్రాసన అంటారు, కటి సౌందర్యాసన అంటారు. ఇది ఆసనంగా మారిస్తే ఆ ఆసనం ఎలా వస్తుంది? ఈ లూజనింగ్ చేస్తే వస్తుంది. ఇంతకు ఆసనం ఎలాగా? చూసారా? తీసుకున్నాను, తిప్పాను, ఇలా వచ్చేసాను. మనం తర్వాత చేద్దాం ఆసనాసు. ఊరికే ఇట్లాంటి వాటి వల్ల ఏం ఉపయోగాలు అని మీకు డౌట్ రాకుండా చెప్తున్నాను. సో ఇప్పుడు చేసినట్టేనా? మళ్ళీ 1 2 3 సార్లు. 1 2 3 4. చూసారా? ఇప్పుడు డైనమిక్ స్పైనల్ ట్విస్ట్. ఇది కొంచెం కష్టమైన ఇష్టంగా చేయాలి. ఇష్టంగా ఎన్ని చేయాలి? ఎన్నో చేయాలి. ఎందుకు చేయాలి? అందుకు చేయాలి. ప్రేమగా ముద్దుగా 40 ఏళ్ళు పెంచుకున్నాం కదా, చేయండి. ఎన్ని 20 సార్లు చేస్తారా? నేను 30 సార్లు చేస్తాను. ఇందుకు ఎలా చేయాలి? చేయి గాలిలో ఉంటుంది. ఈ చేతితో ఈ పాదం, మరి ఇటు, మరి ఇటు. పొట్ట చూడండి ఏం జరుగుతుందో. ఇంకా వెళ్ళిపోవాలి. 3 4 5 6 7. చివరిలో ఆపోజిట్ పట్టుకోవాలి. పట్టుకొని ఇలా ఒక 10 కౌంట్స్ ఉండాలి. తర్వాత ఆ కాలు కూడా అంతే పట్టుకొని, ఏది డైనమిక్ స్పైనల్ ట్విస్ట్ చేసిన తర్వాత ఒక 10 కౌంట్స్. ఓకే. తర్వాత ఇప్పుడు చేస్తున్నాం మనం సీట్ వాక్. అంటే సీట్ బాగా తగ్గడం కోసం చేతులు కూడా ఫిట్గా తయారవుతాయి. అంటే బలం చేయాలి కదా. ఇదిగోండి, మరి అట్లే వెనక్కి. మళ్ళీ ముందుకు వెనక్కి మ్యాట్ మీదేనా? ఇల్లంతా తిరగండి, తగ్గకపోతే అడగండి. రెట్టలు తగ్గుతుంది, సీటు తగ్గుతుంది. తర్వాత హిప్ వాక్. ఇలా ఉంటాం కదా. గమనించారా? ఈ జాయింట్స్ బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి.
Thanks for watching. Please comment, like, share and subscribe our channel.